మా ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలు, ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి. 7799978978. గురుగారు నమస్కారం. నమస్కారం అండి. గురుగారు, అయ్యప్ప స్వామి గురించి మనం మాట్లాడుకున్నాము. అయితే వెంకటేశ్వర స్వామికి తిరుపతి అలా కొన్ని పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. మరి అయ్యప్పకి శబరిమల అన్నది ఎందుకు స్థిరవాసమైంది? నిజంగా మీరు వెంకటేశ్వర స్వామికి ఏ విధంగా తిరుపతి మొదలైంది, అదేవిధంగా అయ్యప్ప స్వామి కూడా తన మహిషి సంహారం అయిన తర్వాత యథావిధిగా పని అయిపోయింది. వచ్చిన భూమి అది తెలియదు కాబట్టి లోకల్లో పందల మహారాజు మ్యారేజ్ కోసం ప్రపోజల్స్ పెడుతుంటే అప్పుడు అయ్యప్ప స్వామి ఎందుకు పుట్టారో ఆ రహస్యం ఏంటో తెలిసి ఉంటుంది, మనిషిని చంపడానికి వచ్చి ఉంటుంది. సో ఆ అవతారానికి కావాల్సిన పని అయిపోయింది కాబట్టి నెక్స్ట్ యోగ ముద్రలో ధ్యానం చేస్తూ, అంటే దాంట్లో ఇంకా రీజన్స్ ఉన్నాయండి. స్వామి పెళ్లి చేసుకోకుండా ఉండడానికి కారణం అంటే దానికి వేరే వేరే రీజన్స్ ఉన్నాయి. బట్ ఇక్కడ మనకు పురాణాలు ఎంతవరకు ఆపేశారంటే అయిపోయింది, ఇక నేను పెళ్లి చేసుకొని ఇట్లాంటి అంటే మెటీరియల్స్ ఈ లైఫ్లో ఉంటాను కాదు, నేను వచ్చిన పర్పస్ అయిపోయింది. నేను యోగ ముద్రలో ఇక్కడ శబరిమల నేను చూపించిన ప్లేస్లో మీరు అక్కడ గుడి కట్టండి, నన్ను కొలవడానికి చాలామంది భక్తులు వస్తారు. సో వాళ్ళ భక్తిని అనుసరించి నేను వాళ్ళకి కావాల్సిన అనుగ్రహం చేస్తాను అని చెప్పి పందలాజుతో ఒక మాట ఉంటుంది. అలా అడవిలో శబరిమలకి వెళ్ళి అక్కడ ఒక బాణం వదులుతాను, అది చరిత్ర, అక్కడే మీరు గుడి కట్టండి అని చెప్పేసి. ఆ 18 మెట్లకు ఒక్కొక్క మెట్టుకు ఒక్కొక్క విశిష్టం ఉంది. కామ, క్రోధ, మద, లోభ ఇట్లాంటివి కొన్ని ఉన్నాయండి. ఇవి అంటే ఒక్కొక్క స్టెప్ ఎక్కుతుంటే మనం ఒక్కొక్కటి అతిక్రమించి వస్తాం. అలా 18 స్టెప్స్ ఆయనకి ఉంటుంది అని చెప్పేసి. అయితే గురుగారు, అంటే జనరల్గా ఎక్కడో విన్నదే ఇది, ఎప్పుడైతే కన్యస్వాములు రారో అప్పుడు నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్పేసి అయ్యప్ప స్వామి అన్నది ఒక మాట ఉంది, నిజమేనా అది? అవునండి. మహిషిని సంహారం చేసిన తర్వాత మహిషి అంత ఒక దేవుడి నుంచి ఒక ముక్తి పొందింది మహిషి, శాప విమోచనం జరిగింది కదా. అయితే స్వామిని పెళ్ళాడమని అడుగుతుంది. అయితే నేను శాపం అయిపోయిన తర్వాత అదే మనిషి సంహారం అయిపోయిన తర్వాత, సో తనేందో ఆ రూపంలో ఉండటం, తర్వాత మళ్ళీ మామూలుగా మనిషిగా అనపటం, స్వామిని అడగటం అంతా జరిగిన తర్వాత చెప్తా, నేను వచ్చిన పర్పస్ వేరు, అయితే కుదరదు. అయితే సరే కాదనకుండా ఏంటంటే స్వామి ఒక మాట వరం ఇస్తారంట, ఏ సంవత్సరమైనా నా దగ్గర కన్యస్వాములు రారో అది ఆ సమయంలో నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్పి దానికి ఒప్పుకుంటుంది శబరి. అయితే ఈ శబరిమలకి వెళ్ళేటప్పుడు ఫస్ట్ టైం వెళ్తున్నప్పుడు మనకు బాణం ఇస్తారు, అది కన్యస్వామి అని చెప్పడానికి. ఓకే. అది శబరిమలకి వెళ్తున్నప్పుడు శరంగుతి అనే ఒక ప్లేస్ దగ్గర ఆ బాణం పెట్టేస్తారు అందరు కన్యస్వాములు. అయితే మన సంక్రాంతి వస్తున్నప్పుడు మహిషిని ఊరేగించి తీసుకొస్తారు, స్వామిని ఊరేగించి తీసుకొస్తారు, అటువైపు ఇటువైపు. అందులోకి నుంచి బాణం, ఇంతమంది కన్యస్వాములు వచ్చారు, సో ఈ సంవత్సరం పెళ్లి చేసుకోవాలి మళ్ళీ వెళ్ళిపోతారు. సో ఎవ్రీ ఇయర్ అలా వస్తుంటారు. ఆ తతంగం ప్రాక్టికల్గా గుడిలో ఒక ఇదే ఉంటుంది. స్వామిని ఒక దిక్కు నుంచి తీసుకొస్తారు, మహిషిని ఒక దిక్కు తీసుకొస్తారు, ఈ బాణం చూపిస్తారు. సో ఈసారి కూడా కన్యస్వాములు రాలేదు, సో మన పెళ్లి కావట్లేదు అని చెప్పేసి యథావిధిగా మళ్ళీ స్వామి ఇటు మహిషి అటు, మహిషి ఉండస్థానాన్ని మాళికాపురం అని అంటారు. ఓకే. సో అక్కడ పూజలు జరుగుతాయి. ఇక్కడ వచ్చిన వాళ్ళు కంపల్సరీగా అటు వెళ్తారు. సో ఈ మాళికాపురం వెళ్ళిన తర్వాత అక్కడ వెళ్తే అక్కడ పెళ్లి కాని వాళ్ళు అబ్బాయిలు ఉంటారు కదా, ఆ స్వామిని మొక్కితే తొందరగా పెళ్లి అయిపోతుంది, ఎందుకంటే అందరికీ పెళ్లి చేస్తే నా పెళ్లి కూడా అవుతుందని అక్కడ ఉన్న అమ్మవారి విశేషం అన్నమాట. సో అక్కడ దీనికి ఇంపార్టెన్స్ మాళికాపురం దగ్గరకి. అంటే కన్యస్వాములు పాటించాల్సిన నియమాలు ఏమన్నా ఉన్నాయా? అంటే కన్యస్వామి ఒక దీక్ష తీసుకోవాలి అనుకుంటే ఎలాంటి నియమాలు పాటించాలి, ఎలాంటి ఏజ్లో తీసుకోవాలి? ఎవరైనా తీసుకోవచ్చమ్మా, పెళ్లి కాని వాళ్ళు ఎవరు కన్యస్వాములు కాదు, జెంట్స్ ఎవరైనా తీసుకోవచ్చు. లేడీస్ కూడా, లేడీస్కి ఏంటంటే ఈ 41 days దీక్ష అని ఒకటి మనసులో అనుకున్నారు అనుకోండి, వాళ్ళు 41 days చేయలేరు కదా, మంది నాడు వస్తుంది కదా. కాబట్టి అది లేని వాళ్ళు మాత్రం దీక్ష తీసుకోవచ్చు. అది ఉన్న వాళ్ళకు మాత్రం అదొక రెస్ట్రిక్షన్ అనుకోండి. సో అంతవరకే. సో కన్యస్వాములు ఎవరైనా దీక్ష తీసుకోవచ్చు, 41 days వాళ్ళు ఉండగలిగితే చాలు. అంటే దానికి నియమాలు అంటూ ఏమి ఉండవా గురుగారు? అంటే ఇప్పుడు ఒక దీక్ష తీసుకోవాలి అనుకుంటే దానికి ఏమైనా ప్రాసెస్ ఉంటుందా?
ఏమి లేదు. మనం మనసులో తీసుకున్న దీక్ష తీసుకోవాలనుకుంటే ఒక మండల కాలం మనం రోజు పూజ చేస్తాం, ఆ పద్ధతులు పాటిస్తాం అని చెప్పుకుంటూ గురుస్వామి దగ్గర మాలేయించుకోవచ్చు, లేదా అమ్మవారి దగ్గర మాలేయించుకోవచ్చు, లేదా గుడికి వెళ్ళి మాలేయించుకోవచ్చు. ఆ రోజు నుంచి గురుస్వామి చెప్పినట్టు నియమనిష్టలు పాటించటం. సేమ్ ఒక పూట భోజనం, ఒక పూట అల్పాహారం, మద్యం సేవించకుండా, ఇలాంటి అంటే లగ్జరీ లైఫ్కి దూరంగా ఉంటూ ఒక పద్ధతిగా పొద్దున సాయంత్రం శరణం పిలుస్తూ చేసుకోవాలి. అయితే ఇక్కడ ఇక్కడ ఏంటంటే ఎక్కడ చూసినా మీకు అయ్యప్ప స్వామి అందరూ ఒక రూమ్ తీసుకొని సపరేట్గా ఉండి చేస్తారు. అందులో తప్పు లేదు. ఇప్పుడు ఒక ఇంట్లో సపోజ్ 5-6 లేడీస్ ఉన్నారనుకోండి, వాళ్ళకు ఈ అడ్డు వచ్చినప్పుడల్లా అక్కడ స్వాములకు ఉండడానికి వీల్లేదు. సో సేఫ్ సైడ్గా ఒక దిక్కు అందరు కలిసి ఉంటారు. ప్రతి ఇంట్లో ఒక్కొక్క తీరు ఉంటుంది. కాబట్టి ఉండగలిగిన వాళ్ళు నిజంగా చెప్పాలంటే మన మాల దీక్ష తీసుకున్నామంటే మన ఇంట్లోనే ఉండి పూజ చేయాలి. పొద్దున సాయంత్రం మన పూజ మన ఇంటికి కదా పనికి రావాల్సింది, అవసరం వస్తుంది. సో అదే విధంగా ఇంటి వాళ్ళందరూ కూడా ఆ స్వామికి సపోర్ట్ చేయాలి. సపోజ్ వైఫ్ ఉందనుకోండి, పొద్దున సాయంత్రం స్నానం చేసి ఉండటం చేయటం, తలస్నానం చేసి ఉండటం చేయటం, ఆ పూజకు కావాల్సిన ఏర్పాట్లు చేయటం, ఇవన్నీ చేయాలి. సో అది వీళ్ళైనందుకు ఈరోజు చాలామంది ఇలా ఉంటున్నారు. ఇందులో కూడా ఒక కలిసి వచ్చిన అంశం ఏంటంటే అందరితో పాటు చేస్తున్నప్పుడు ఆ ఉత్సాహం వేరే ఉంటుంది. ఉత్సాహం పేరుంటుంది. ఆ శరణం చెప్తేప్పుడు నేను ఒక్కడే శరణం చెప్తాను అనుకోండి, స్వామి శరణం అయిపోయి ఎన్నో శరణం కోసం చెప్తుంటాం కదా, కలిసి చెప్తే స్వామికి ఇంకా ఇష్టమైన ఒక మాట నమ్మకం కూడా ఉంది. సో అలా కూడా చేయొచ్చు. ఇంట్లో కూడా ఉండొచ్చు. కంపల్సరీ ఏం లేదు, ఇంటి నుంచి వెళ్ళిపోయి వేరే స్వాముల దగ్గర ఉండాలి అన్న కంపల్షన్ అంటూ ఏమీ లేదు. వాళ్ళ సౌకర్యం ప్రకారంగా వాళ్ళు చేస్తున్నారు. అయితే గురుగారు ఇక్కడ మీరు చెప్పారు ఇందాక ఈ 41 రోజుల దీక్ష చెయ్యాలి అనుకున్నప్పుడు ఆడవాళ్ళకి ఆ అడ్డు ఏదైతే లేదో వాళ్ళు చేయొచ్చు అని చెప్పారు. కానీ మనం ఇంతకు ముందు చూసుకున్నట్లయితే చాలా సందర్భాల్లో మహిళలు శబరిమల రావద్దు అని, ఇక్కడికి రావడానికి వీలు లేదని, అసలు ఆడవాళ్ళు దీక్ష తీసుకోవద్దని మనం చాలా విన్నాము. సో దీనికి గల మెయిన్ రీజన్ ఏమన్నా ఉందా? అసలు వెళ్ళొచ్చా ఆడవాళ్ళ గుడికి? వెళ్ళొచ్చు, చెప్తున్నాను కదమ్మా. శబరిమల వచ్చే వరకు స్వామి నిత్య బ్రహ్మచారి. అంటే పురాణాలు ఒక మాటలు చెప్పేది ఏంటంటే యంగ్స్టర్స్ వచ్చి స్వామిని డిస్టర్బ్ చేయొద్దు కదా అన్న ఒక మాట కూడా ఉంది. కానీ ఈ జనరల్గా చెప్పేది ఏంటంటే 41 days కంటిన్యూగా చేయగలిగిన వ్యక్తులు రావచ్చు అన్నది. అంతవరకు స్వామికి ఇబ్బంది లేదు. సో అది ఆ అడ్డు ఉన్న వాళ్ళు మాత్రం రాకూడదు, చేయలేరు 41 days కంటిన్యూగా, కాబట్టి వాళ్ళు రాకూడదు, అంతవరకే. అయితే ఇప్పుడు మీరు ఇందాక డిస్టర్బెన్స్ గురించి మాట్లాడారు కదా, శబరిమల కేరళలో ఉంది. కేరళ లేడీస్ ఎవరైనా వెళ్ళి ఎలాంటివి చేశారా? చేయలేదు. ఆ ప్రాబ్లం క్రియేట్ చేసినంటే వేరే వాళ్ళే, దానికి సంబంధం లేని వాళ్ళు, పైగా కేరళ వాళ్ళు కూడా కాదు, తెలుగు వాళ్ళు కూడా, పోనీ సౌత్ ఇండియా వాళ్ళు కూడా కాదనుకోండి, వచ్చింది వాళ్ళు ఎవరో న్యూస్లో కూడా చూసాము. అంటే ఏదో ఒక పొలిటికల్ పర్పస్, ఏదో ఒక డిస్టర్బెన్స్ క్రియేట్ చేయడము, ఆ ఉద్దేశంతో చేశారు తప్ప అక్కడ నియమం తప్పు అని కాదు, ఎవరు దాన్ని కాంట్రడిక్ట్ చేయడానికి కూడా యూస్ అవ్వలేదు వాళ్ళు చేసిన పని. సో ఇదే విషయం కేరళలో ఎంతోమంది చేర్చుకున్న టాపిక్ తీసుకొచ్చారు, లేడీస్ పోవచ్చు అన్నది. సో ఇదొకటే రీజన్ వెళ్ళకూడదని చెప్పడానికి. పైగా అట్లే ఆఫ్ సీజన్లో వెళ్ళాలి అని కొంతమంది డిమాండ్స్ ఇట్లా చాలా కూడా విన్నాం. కాకపోతే టోపోగ్రాఫికల్గా అక్కడ అంత ప్లేస్ ఉండదు, ఇంతనే ప్లేస్లో జనాలు వెళ్తుంటారు. తిరుపతిలో అంత విశాలంగా ఏమి ఉండదు. సో అది ఏ విధంగా పోయినా సరే ఈ నియమానికి డిస్టర్బెన్స్ వస్తుంది. ధన్యవాదాలు.